వెల్కమ్ బ్యాక్. ఒత్తిడి మనిషిని కుదిపేసే మానసిక జబ్బు. సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద భూతం. ఆధునిక సమాజం ఒత్తిడికి చిత్తవుతోంది. చిన్నా చితక సవాళ్లకే చతికిలబడిపోతోంది. చదువు, జ్ఞానం, డబ్బు, హోదా, పలుకుబడి వంటివేవి దీన్ని అడ్డుకోలేకపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల దాకా అందరూ మానసిక ఒత్తిడి కోరల్లో చిక్కుకొని నలుగుతున్నారు. నిరాశ, నిస్పృహల వలయంలో నుంచి బయటకు రాలేక లోపల మథన పడుతున్నారు. పిల్లల్లో చదువుల కారణంగా కలుగుతున్న మానసిక ఒత్తిడి పెద్దల్లో ఉద్యోగం కారణంగా కలుగుతోంది. ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతిగా నిద్రపడడం లేదు. దీంతో మానసిక, శారీరక సమస్యలు ఎన్నో చుట్టుముడుతున్నాయి. భావోద్వేగాలను తట్టుకోలేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. పని, జీవిత సమతుల్యం లోపించడంతో దాదాపు 52% మంది ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలిస్తే 52% మంది ఉద్యోగులు పని, జీవిత సమతుల్యం లోపించడం వల్ల పని ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. పనిచేసే చోటు నుంచి ఉద్యోగులు ఏమాశిస్తున్నారు అనే అంశంపై ఈ సర్వే నిర్వహించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని సమన్వయం చేసుకునేందుకు సౌకర్యమైన పని గంటలు ఎంతో కీలకంగా మారింది. సంస్థ వృద్ధికి ఉద్యోగుల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. పని ఒత్తిడి కారణంగా పలువురు వ్యాపారవేత్తలు, ఉద్యోగులు అకాలంగా మరణిస్తున్నారు. అధిక ఒత్తిడితో కూడిన వృత్తుల్లో ఉన్నవారు ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. 20% మంది ఉద్యోగులు 8 నుంచి 9 గంటల పనిలో కేవలం 2.5–3.5 గంటల పాటే ఉత్సాహంగా పనిచేస్తున్నారు. పని గంటలు పెరగడం వల్ల ఉద్యోగుల్లో సృజనాత్మకత గణనీయంగా తగ్గుతోందని స్పష్టం చేసింది. కార్యాలయ సమయానికి మించి పని గంటలు పెంచే బదులుగా వారికి నైపుణ్యాలను పెంచి ఉత్పాదకతను పెంచేందుకు ప్రయత్నించాలి. వ్యక్తిత్వం, స్వభావాలను బట్టి పని ఒత్తిడిని భరించే సామర్థ్యం మారుతూ ఉంటుంది. ఒకే మోతాదు పని ఇద్దరు వ్యక్తుల మీద భిన్నమైన ప్రభావాన్ని కనబరుస్తుంది. ఒకరు సవాలుగా తీసుకుని సమర్థంగా పనిని సమయానికి చేయగలుగుతారు. ఇంకొకరు ఒత్తిడి, ఆందోళనలకు లోని ఆలస్యంగా పనిని పూర్తి చేయగలుగుతారు. ఇలా ఎన్నో అంశాలు పని ఒత్తిడికి తోడవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఎలాగైనా టార్గెట్ను అందుకోవాలనే ఆలోచనతో నిద్ర మానుకుని పనిచేయడం వల్ల శరీరం రెట్టింపు ఒత్తిడికి లోనవుతుంది. ఇవన్నీ అంతిమంగా డిప్రెషన్కు దారితీస్తాయి. ఈ కుంగుబాటును ఎవరికి వారు కనిపెట్టలేకపోవడం, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు పట్టించుకోకపోవడం, సమయానికి అప్రమత్తం అవ్వలేకపోవడం వల్ల అంతిమంగా పని ఒత్తిడి ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. యువత చేతిలో ఉన్న ఉద్యోగం పోతే మళ్లీ కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్టమైపోతున్న పరిస్థితి కొనసాగుతోంది. దాంతో ఎలాగైనా ఉద్యోగంలో కొనసాగాలనే ఒత్తిడి ప్రతి ఒక్కరిలో ఉంటోంది. మరి ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్లు పని ఒత్తిడికి తోడు కొత్త వర్క్ ప్లేస్లో సర్దుకుపోగలగడంలో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సహోద్యోగుల సహకారం లోపించడం, పోటీతత్వంతో కూడిన వాతావరణం, అస్పష్టతతో కూడిన ఉద్యోగ అంచనాలు, అదనపు బాధ్యతలు, పెరిగిన ఊరికి, కుటుంబానికి దూరంగా కొత్త ఊళ్ళో ఉండవలసి రావడం, కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని సమంగా నిర్వహించలేకపోవడం, ఉద్యోగంలో భాగంగా సామర్థ్యానికి, అనుభవానికి మించిన పని చేయవలసి రావడం లాంటి ఇబ్బందులన్నీ అప్పటికే ఉన్న పని ఒత్తిడికి తోడవుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా చేయవలసిన పనుల చిట్టా పెరిగిపోతుంది. పని నుంచి బ్రేక్ తీసుకున్నప్పటికీ అలసట తగ్గకపోతున్నా పనిని కొనసాగించలేకపోతున్నారు. పని ఒత్తిడితో కుంగుబాటుకు గురవుతున్నట్టు గ్రహించాలి. ఈ బర్న్అవుట్ కొన్ని లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. నిరాశలో కూరుకుపోవడం, ఇతరులతో డిస్కనెక్ట్ అయిపోవడం, ప్రేరణ, శక్తి లోపించడం, ఇతర పనుల మీద ఆసక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నట్టు గ్రహించిన వెంటనే అప్రమత్తం కావాలి. పని ఒత్తిడి మానసిక ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడితో మొత్తం ఆరోగ్యం మీద పడే ప్రభావం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉంది. తీవ్రమైన ఒత్తిడిలో శరీరంలో ఫ్లైట్ మెకానిజం ప్రేరేపిస్తుంది. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే హృద్రోగాలు, జీర్ణ సంబంధ రుగ్మతలు తలెత్తుతాయి. ఇమ్యూనిటీ కూడా కుంటుపడుతుంది. ఎక్కువ గంటల పాటు ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల ఊబకాయం, శరీర భంగిమ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎక్కువ పని గంటల వల్ల విశ్రాంతికి, వ్యాయామానికి సమయం
సమయం ఉండకపోవడం, ఇంటి భోజనాలకు బదులుగా జంక్ ఫుడ్కు దగ్గరవడం, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ధూమపానానికి అలవాటు పడ్డం, నిద్ర కోసం మద్యాన్ని ఆశ్రయించడం లాంటివన్నీ ఆరోగ్య సమస్యల్ని పెంచుతాయి. మోయలేని బరువును భుజాలకెత్తుకుంటే ఆ ప్రభావం ఖచ్చితంగా మనస్సు, శరీరాల మీద పడుతుంది. ఈ సరళమైన తర్కాన్ని నిర్లక్ష్యం చేసే ఉద్యోగులు స్వీయ సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. దాంతో సామర్థ్యానికి మించిన పనిని నెత్తిన వేసుకుని సమయానికి పని పూర్తి చేయలేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కానీ తమ సామర్థ్యం ఎంతో, ఎంత పనికి పూర్తి న్యాయం చేయగలుగుతారో ఎవరికి వారు తెలుసుకోవాలి. నో చెప్పడానికి వెనుకాడి మొహమాటం కొద్దీ పనిని నెత్తినేసుకుని సతమతమైపోయేవాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్ళు నేను ఇంత పనిని చెయ్యలేనని, ఇంకొకరి సహాయం అవసరమని నిర్మోహమాటంగా చెప్పి పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే అరుదుగా తప్పనిసరి పరిస్థితుల్లోనే రాత్రి పనికి ఒప్పుకోవాలి. రాత్రి ఉద్యోగాలు చేసేవాళ్లు పగటి వేళ కంటి నిండా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. భోజన వేళల్ని కూడా అందుకు తగ్గట్టు సర్దుబాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యంతో ఒత్తిడి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదనే వాస్తవాన్ని గ్రహించాలి. గంటల తరబడి డెస్క్లకే అతుక్కుపోకుండా మధ్యలో లేచి అటు ఇటూ నడుస్తూ ఉండాలి. నీళ్లు తాగుతూ ఉండాలి. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా సమంగా నిర్వహించవలసిన రెట్టింపు ఒత్తిడి మహిళల మీద ఎక్కువగా ఉంటుంది. అంచనాలు అందుకోలేకపోయామనే ఆత్మన్యూనతకు లోనయ్యే స్వభావం కూడా మహిళల్లోనే ఎక్కువ. అలాగే ఆఫీసు గందరగోళానంతా ఇంటికి వెంట తెచ్చుకుని ఆది ఆలోచనలతో నిద్రను పాడు చేసుకునే మహిళలు ఉంటారు. ఇలాంటి వారి మీద ఒత్తిడి, ఆందోళనలు 10ంతల ప్రభావాన్ని చూపిస్తాయి.